వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూరియా కోసం పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన, నిరసనలో పాల్గొన్న ప్రియాంక గాంధీ. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్న కేసీఆర్ సతీమణి శోభమ్మ. పుట్టినరోజు సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొండ సురేఖ. జాతీయ అవార్డ్స్ గెలుచుకున్న బేబీ మూవీ టీంను సత్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కల్లూరులో ఘనంగా ఫోటోగ్రఫీ డే వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్లో చిరంజీవితో ఆయన నివాసంలో సమావేశమైన ఫెడరేషన్ నాయకులు. మొత్తం కార్మిక సంఘాల నుంచి దాదాపు 70 మంది హాజరు. ప్రతి క్రాఫ్ట్ నుంచి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న చిరంజీవి BSNL ఫ్రీక్వెన్సీ కేబుల్ దొంగతనం చేస్తున్న ఇద్దరు అరెస్ట్. BSNL టవర్స్ లక్ష్యంగా చేసుకుని రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ను దొంగతనం చేస్తున్న ఇద్దరు నిందితులను పట్టుకున్న మునగాల పోలీసులు 2,75,000 రూపాయల నగదు స్వాధీనం, 40,000 విలువైన 270 మీటర్ల రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ స్వాధీనం. నిందితులపై ఇదే రకమైన 9 దొంగతనం కేసులు ఉన్నాయి. కేబుల్ కాల్చి అందులో ఉన్న రాగి తీసి అమ్ముతారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశం నందు కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ నరసింహ IPS. పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది స్టాఫ్ వచ్చేస్తే కొండలు రామారావు అండ్ ఇతర సిబ్బంది అందరూ కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో సూర్యాపేట జిల్లా పరిధిలో BSNL టవర్స్ని టార్గెట్ చేసుకొని BSNLలో టవర్లకు ఉపయోగించే ఫ్రీక్వెన్సీ కేబుల్ ఏదైతే రాగి కేబుల్ చేస్తున్నాడు. రాజాపురం గ్రామం, సేమ్ విలేజ్, అన్నపరెడ్డిపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యక్తి. ఇతనితో పాటు ఇంకొక వ్యక్తి చలిగంటి శ్రావణ్ కుమార్, ఎలక్ట్రీషియన్, ఇతను కోదాడ టౌన్, ఇప్పుడు ప్రస్తుతం అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్గా ఏర్పడి, ఒక గ్యాంగ్గా ఏర్పడి వివిధ మండలాల పరిధిలో BSNL టవర్స్ని టార్గెట్గా చేసుకొని BSNL టవర్స్కి ఉన్నటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ దాంట్లో వచ్చేటువంటి రాగి థెఫ్ట్ చేసి రాగిని అమ్ముకొని దాంతో వచ్చినటువంటి డబ్బులతోటి విలాస జీవితం గడపాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు దొంగతనాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్నారు. వీళ్ళని మనం డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఆఫ్టర్ అప్రహెన్షన్ తర్వాత మనం డీటెయిల్గా ఎంక్వైరీ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే మొత్తం సూర్యాపేట జిల్లా, అదేవిధంగా నల్గొండ జిల్లా, అదేవిధంగా ఖమ్మం జిల్లాల పరిధిలో మొత్తం 9 కేసులలో వీళ్ళు నిందితులుగా ఉన్నారు. ఇందులో ఎవరైతే అబ్స్కాండింగ్లో ఉండో చలిగంటి శ్రావణ్ కుమార్ ప్రీవియస్లీ 4 కేసుల్లో నేరస్తుడుగా ఉన్నాడు. గతంలో ఇతను ఐడియా సెల్ ఫోన్ టవర్లో పనిచేసిన అనుభవం ఉంది. అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ టవర్స్లో బ్యాటరీల దొంగతనంలో ఇతను నేరస్తుడుగా ఉన్నాడు. ఇతను ఈ ఇద్దరి యొక్క హెల్ప్ తీసుకొని మామూలుగా ఎవరు లేని సమయాల్లో BSNL టవర్లను టార్గెట్ చేసుకొని గార్డింగ్ లేనటువంటి టవర్స్
ఎక్కడ నిఘా లేనటువంటి టవర్స్ని టార్గెట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ని కట్ చేసి ఆ కేబుల్ని మంటలో కాల్స్తే వచ్చినటువంటి రాగిని హైదరాబాద్ తీసుకెళ్ళి, ఎందుకంటే రాగికి చాలా ఎక్కువ ధర పలకడం మూలంగా దాన్ని హైదరాబాద్లో ఎక్కడైతే వీళ్ళకు మీడియేటర్స్ ఉంటారో, ఎక్కడైతే కొనడానికి అవకాశం ఉందో అక్కడ పోయి నెగోషియేట్ చేసి అక్కడ ఈ రాగిని అమ్మి వచ్చినటువంటి డబ్బులతోటి విలాస జీవితం గడపడానికి వీళ్ళు పూనుకున్నారు. మనం ఈ 9 కేసులలో మొత్తంగా చూస్తే వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో 3,25,000 వర్త్ ఉన్నటువంటి రాగి కేబుల్ థెఫ్ట్ గురైంది. వీళ్ళ సమక్షంలో నుంచి ఈరోజు 40,000 వర్త్ కలిగినటువంటి రాగి కేబుల్ ముక్కలుగా చేసినటువంటి రాగి కేబుల్ని, అదేవిధంగా 2,75,000 క్యాష్ని, మొత్తంగా 3,15,000 వర్త్ ఉన్నటువంటి సొత్తుని ఈరోజు రికవరీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళని ఈరోజు తదుపరి స్టెప్స్లో భాగంగా ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి వీళ్ళని పంపిస్తూ ఈ యొక్క టీంని అప్రహెండ్ చేయడంలో సిఐ మునగాల, ఎస్ఐ మునగాల, అదేవిధంగా వాళ్ళ స్టాఫ్ కొండలు, రామారావు వీళ్ళందరూ కూడా చాలా చక్కటి ప్రతిభ కనబరిచినారు. కాబట్టి వీళ్ళని మన తరఫున వీళ్ళని అభినందిస్తూ వీళ్ళకు తగిన రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా తదేకంగా నేరాలు చేయడమే ప్రవృత్తిగా పెట్టుకున్నటువంటి వాళ్ళ మీద కంటిన్యూస్ నిఘా ఉంటుంది. ఎవరైతే నేరాలు చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఈ సందర్భంగా మనం హెచ్చరిస్తున్నాం. చాలా తీవ్రమైనటువంటి సెక్షన్స్ కింద వాళ్ళకు శిక్షలు పడేటట్టు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తతో ఉండి పోలీస్ వారికి సహకరిస్తూ కొత్త వారి సంచారం, అనుమానాస్పదంగా ఉండేవారి సంచారం గురించి డయల్ 100 ద్వారా లేదా లోకల్గా మీకున్నటువంటి పోలీసు సిబ్బందికి తెలియజేస్తున్నట్లయితే ఖచ్చితంగా నేరాల అదుపులోకి పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేస్తుందని తెలియజేయడం జరుగుతుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రారంభించిన ఫాస్టాగ్ వార్షిక పాస్కు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 1150 టోల్ ప్లాజాల వద్ద ఈ విధానం ఈ నెల 15 నుంచి అమల్లోకి వచ్చింది. తొలి రోజే దాదాపు 1,40,000 మంది 3,000 రూపాయలతో ఈ వార్షిక పాస్ కొనుగోలు చేసి యాక్టివేట్ చేశారు. రాజ్మార్గ్ యాత్ర యాప్ని ఒకే రోజు 25,000 మందికి పైగా వాహనదారులు వినియోగించుకున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ తెలిపింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఒక స్వీట్ షాప్ వద్ద ఒక కుటుంబం కారు కీస్ను లోపల వదిలేయడం వల్ల కారులోనే ఒక చిన్నారి చిక్కుకుపోయింది. డోర్ లాక్ కావడంతో చిన్నారి ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక యువకుడు తన సెల్ ఫోన్లో డోర్ ఎలా తెరవాలో ఒక వీడియో చూపించాడు. ఆ వీడియో చూసిన చిన్నారి తెలివిగా డోర్ తెరిచి క్షేమంగా బయటపడింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి చిన్నారిని కాపాడిన ఆ యువకుడిని స్థానికులు అభినందించారు. ఎక్కడ మీది? అవునా? ఎక్కడ ఎవరు? మంచిర్యాల. ఏం పేరు? పాప పేరు ఏంది? నీ పేరేందమ్మా? చార్మి.
పోతారా? మరి ఇప్పుడు పాపని ఇక్కడ పెట్టి మీరు ఎటు వేయండు? అవునా, పాపను కార్లో ఉంచి మీరు ఎటు దిక్కు వేయండి? ఎందుకు వేయండు? అంటే స్వీట్ హౌస్ లోకి వెళ్ళా? 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి న్యూస్ ఫోటో కాంటెస్ట్ ఫోటో ఎగ్జిబిషన్ ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోటో ఎగ్జిబిషన్ లో మంచి ప్రతిభ కనబరిచిన ఫోటోగ్రాఫర్లను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, TUWJ ప్రెసిడెంట్ విహరత్ అలీ. అవన్నీ ఇద్దరు గిరా ఖర్చు కదా లేదా 99 శ్రీ రామూర్తి గారికి మన పొన్నప్రభ గారికి బొకన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. విదేశంలో స్వదేశంలో కాటసాని కుటుంబం బిజీ. ఓవైపు విదేశాలలో పాణ్య మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్రెడ్డి తనయుడు కాటసాని శివనరసింహారెడ్డిలు బిజీగా ఉంటుండగా తగ్గేదే లేదు అంటూ కాటసాని రాంభూపాల్రెడ్డి కోడలు కాటసాని శివనరసింహారెడ్డి భార్య రూపశ్రీ స్వదేశంలోని పాణ్యం నియోజకవర్గంలో శుభ కార్యక్రమంలో బిజీగా పాల్గొంటున్నారు. కాటసాని రాంభూపాల్రెడ్డి కాటసాని శివనరసింహారెడ్డి అక్కడ బిజీగా ఇక్కడ కాటసాని శివ నరసింహారెడ్డి అక్కడ బిజీ ఇక్కడ కాటసాని రూపశ్రీ బిజీగా గడుపుతున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని గ్రామ సంఘం స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సుమారు 300 మంది స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు తహసీల్దార్ కార్యాలయానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సమాఖ్య సంఘం అధ్యక్షురాలు మద్దుల సునీత, ప్రధాన కార్యదర్శి టి జోష్న, కోశాధికారి దీపిక, సభ్యులు శకుంతల, రఫియా, పద్మ, సత్యవతి, భాగ్య, సింధు తదితరులు మాట్లాడారు. జాగా గురించి మాకు బాలకృష్ణన్ గారు 10 సంవత్సరాల క్రితం ఈ వెన్నెల గ్రామ సంఘం కోసం మీటింగ్లు పెట్టుకోవడానికి, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి మాకు జాగా ఇచ్చారు. 2 గుంటల ప్లేస్ ఇచ్చారు. అప్పటి నుంచి మేము దాన్ని మా గ్రామంలో కూడా మేము పంచాయతీ కార్యాలయంలో దాన్ని దరఖాస్తు చేసుకొని ఉన్నాము. MRO గారికి కూడా మేము ఇదివరకు అప్లికేషన్ ఇచ్చాము మా జాగా గురించి. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఇది మాకు చూపెట్టలేదు. మొన్న రీసెంట్గా మేము మా ప్లేస్ గురించి మేము మా జాగాను ఇది చేసుకుంటుంటే వేరే ఎవరో గోదావరికని వాళ్ళు వచ్చి
అదంతా కూలగొట్టడం జరిగింది. జెండా గద్దెను కూడా కూలగొట్టారు. 14వ తారీఖు మేము జెండా గద్దె నిర్మించుకుంటే అది కూడా కూలగొట్టారు. అది ఎప్పుడో కూడా ఎవరికో ఇచ్చారు అని అంటున్నారు, కానీ వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. ఈ ఊర్లో ఉన్న ఈ మహిళలకు మాత్రం ఏ ప్లేసు లేదు. మాకందరికీ కూడా మేము సమావేశం నిర్వహించుకోవడానికి మాకు ఇస్తామని అన్నారు. ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి ఇవ్వడం లేదు. దీని గురించి అధికారులు అందరూ స్పందించాలని కోరుకుంటున్నాము. ఒకవేళ మేడం గారు మాకు న్యాయం చేయకపోయినట్లయితే మేము కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళి మేము మా సమస్యను చెప్పుకోవడానికి నిర్ణయించుకున్నాము. దయచేసి మా అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. వరంగల్ కరీంబాద్కి చెందిన జబ్బర్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి భూ కబ్జాలకు పాల్పడుతున్నాడంటూ బాధితులు గన్నపల్లి కోటేశ్వర్ మీడియా సమావేశం. కిలా వరంగల్ మండలం వసంతపూర్ శివారు సర్వే నెంబర్ 109, 110లో 5 ఎకరాల భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్. ధర్మారంకు చెందిన బాయిఖాని రంజిత్, బొల్లం ప్రతాప్లకి డబుల్ రిజిస్ట్రేషన్. గన్నపల్లి కోటేశ్వరరావుకి పట్టా పుస్తకం ఉండగానే ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి జబ్బర్ గతంలో గన్నపల్లి కోటేశ్వర్తో కలిసి వ్యాపారం చేసిన జబ్బర్ తనకి తెలియకుండా మోసపూరితంగా ఒకే భూమిని పలువురికి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణ. 6 సంవత్సరాల నుండి వ్యాపారి జబ్బర్ గన్నెపల్లి కోటేశ్వర్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన. కోటేశ్వర్ భూమిని పలువురికి మోసపూరిత రిజిస్ట్రేషన్లు చేసిన జబ్బర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కిలా వరంగల్ ఎంఆర్ఓను వేడుకున్నారు. అగ్రిమెంట్ రేపు డిసెంబర్ వస్తే 7 సంవత్సరాలు. మధ్యలో కూడగొట్టి ఇప్పుడు ఆయన వచ్చి నువ్వు డిస్టర్బెన్స్ చేస్తాను చెప్తాను. ఆ కూడా కూడగొట్టినావు కదా చెప్పు విషయం గడ్డపల్లి కోటేశ్వర్. నేను వరంగల్ ఏకశ్రీ నగర్లో ఉంటాను. నేను మా పార్ట్నర్ కుమార్ రాజు ముగ్గురం కలిసి 5 ఎకరాల జాగా ఉమేష్ దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నాం. అగ్రిమెంట్ చేసుకున్న డాక్యుమెంటు ఇది 109, 110లో అగ్రిమెంట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత జబ్బర్ బాయ్ అనే వ్యక్తికి తిరిగి అగ్రిమెంట్ చేసినాం. చేస్తే అతను డబ్బులు కట్టకుంటే మిగతా డబ్బులు కొన్ని ఇచ్చి ఇద్దరం కలిసి ఒకటే సేల్ లీడ్ చేసుకుంటాం అనుకొని ఇద్దరం కలిసి ఒకటే సేల్ లీడ్ చేసుకున్నాం. సేల్ లీడ్ చేసుకున్న తర్వాత అఫిడవిట్ కొట్టించి ఇద్దరం కలిసి పంచుకున్నాం జాగాను. ఇద్దరికి పాస్బుక్లు వచ్చినాయి. ఆ తర్వాత జబ్బర్ బాయ్ సౌదీ పార్టీ ఉన్నదని చెప్పి ఆ సౌదీ పార్టీకి అగ్రిమెంట్ చేసిండు. అగ్రిమెంట్ చేసినాక మాకు పైసలు కట్టకుంటే 2 సార్లు పెద్ద మనుషుల దగ్గర కూర్చోబెడితే ఒక్కొక్కటి 4,30,250 రూపాయలు ఇచ్చే ఖరారు చేసింది వాళ్ళు. అది 2019లో. ఇప్పటికీ 4 ఏళ్ళు దాటి 5వ సంవత్సరం అవుతుంది పంచాయతీ చేసి. జాగాన్ని 7 సంవత్సరాలు అవుతుంది రేపు డిసెంబర్ వరకు. నేను చూసి రామారావు అనే వ్యక్తికి జాగా 2.5 ఎకరాలు అమ్మితే అతను వచ్చి గుర్రం వేపిండు పత్తి వేసుకుంటే. జాగా భయనాక రంజిత్ అంటే ఆయన వచ్చి గుర్రం వేపిండు. నా జాగా నాకు రావాలి. నా పేరు కందికొండ కుమారస్వామి. మాకు గన్నపల్లి కోటేశ్వర్ గారు మేము కలిసి 2019-18 సంవత్సరంలో మేము ఇక్కడ ఉమేష్ దగ్గర ల్యాండ్ తీసుకున్నామండి. 5 ఎకరాల చిల్లర తీసుకున్న తర్వాత దానికి మేమేం చేసినామంటే మేము ఇంకో వాళ్ళకి అగ్రిమెంట్ చేసినాం. ఎవరికి ఉమేష్ జబ్బార్కి అమ్మిన తర్వాత ఏం చేసినామంటే మళ్ళీ కొంచెం డబ్బులు కట్టే విషయంలో ఆయన కొంచెం డిలే చేస్తే మేము ఇద్దరం కలిసి మళ్ళీ రీసెంట్ చేసుకున్నాం కంబైన్డ్గా. చేసుకున్న తర్వాత ఇద్దరం కలిసి మళ్ళీ ఇంకొకరికి సౌదీ పార్టీ అని చెప్పేసి ఆయన అగ్రిమెంట్ తీసుకొచ్చిన తర్వాత దానికి మేము ఓకే అని అగ్రిమెంట్ చేసిన తర్వాత ఆ రోజు అగ్రిమెంట్ అయినప్పుడు కనబడ్డ మనిషి ఇప్పటిదాకా మాకు ఎవరు రాలేదు. మాకు ఇప్పుడు డబ్బులు ఎవరు కట్టలేదు. మమ్మల్ని ఇంకేం చేసిందంటే ఇక ఉన్న పాస్బుక్ ప్రతిసాగం చేసుకున్న తర్వాత దానికి గాను ఆయన ఈ ల్యాండ్ మొత్తం ఇంకా వేరే వాళ్ళకు అమ్మేసి ప్లాట్లు మొత్తం మాకు సంబంధించిన జాగా కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేసి మీరు జాగ్రత్తగా వచ్చి ప్రతిసారి మా జాగా ఏమైంది అది అంటే మమ్మల్ని ఇంకా బెదిరించి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. మేము ఏం చేసినట్టే గొడవ కూడా ఒకసారి కరెక్ట్ వద్దు మీరు కట్టద్దు అని చెప్పి కూడా కంప్లైంట్ చేసి 2 సార్లు ఇక్కడ పెద్ద మనుషులలో పంచాయతీ కూడా చేయించింది. మాకు కొంత అమౌంట్ రావాలని చెప్పేసి కాగితాలు కూడా రాసిచ్చింది. ఇప్పటికీ ఏం చేసినట్టే ఇక మేము వేరే వాళ్ళకు మన రామారావు అని వసంతపురం అతనికి అగ్రిమెంట్ చేసినాం 2 ఎకరాల చిల్లర. అమ్మిన తర్వాత
ఆయన ఏం చేసిన పట్టేసుకుంటే నిన్న రంజిత్ అనే ధర్మారం ఒక పర్సన్ వచ్చి మొత్తం గొర్రెలను తీసుకొచ్చి అందులో మొత్తం వేయించి మమ్మల్ని మొత్తం భయభ్రాంతులకు గురి చేసుకుంటాం వీళ్ళు చేస్తాం అది చేస్తాం మమ్మల్ని ఇబ్బంది పెడతాను. మా స్టేట్కి కొంచెం ఆరోగ్యం మంచిగా ఉండలేదు, మాకు కూడా కొంచెం ఇబ్బంది పెడతాను. మాకు ఖచ్చితంగా కొంచెం న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం. భూమి సర్వే నెంబరు తమ్మంపల్లి శివారు వసంతపురం శివారు 109, 110 సర్వే నెంబరు. రాబోయే మున్సిపల్ ఎన్నికలకు ఎంఐఎం పార్టీ అన్ని అస్త్రశస్త్రాలతో పోటీకి సన్నద్ధంగా ఉందని, రెడీ కరీంనగర్ అంటూ యువత ఎంఐఎంలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారని ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ వెల్లడించారు. ఆదివారం నగరంలోని సాలార్ చౌక్లో ఎంఐఎం అధినేత బారిస్టర్ అసరుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు కాన్పుర మాజీ కార్పొరేటర్, తెలంగాణ హజ్ కమిటీ మాజీ మెంబర్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అరీఫ్ అహ్మద్ తన 500 మంది అనుచరులతో ఎంఐఎం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన ఆరిఫ్కు అతడి అనుచరులందరికీ గులాం అహ్మద్ హుస్సేన్ ఆకుపచ్చ కండువ కప్పి ఎంఐఎం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. में लिया गया है। सालार चौक पे उनको सरकार मुस्लिम का खड़वा बनाकर वहाँ से हजारों की शक्ल में जुलूस के आकर ईश्वर गार्डन में हमारे तमाम मुस्लिम के जिम्मेदारों के सामने ये जयंती का प्रोग्राम हो चुका है। इसके अंदर अगर कोई एक दो लोग नहीं आए तो इसका मायूस होने की जरूरत नहीं है और कोई इसके ऊपर कोई तनकीद करके कोई इशू बनाने की भी जरूरत नहीं है। कोई मसरूफियत की वजह से कोई नहीं आ सके, इंशाल्लाह हर वो प्रोग्राम में आरिफ अहमद डैश पर बैठेंगे और तेलुगु में भी इंशाल्लाह मीडिया वालों से खिताब करेंगे। आज आरिफ अहमद की मजलिस से में शुरूआत हुई है और इंशाल्लाह आने वाले दिनों में मजलिस मुस्लिमीन के नुमाइंदे बन के लोग काम करेंगे। इनकी टीम को भी मैं मुबारकबाद दे रहा हूँ और हमको भरोसा है इंशाल्लाह पहले से भी और बढ़ के आवाम का काम करके दिल जीतेंगे। शुक्रिया। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। కొందరికి నా హిందూ సోదరులకు కూడా నమస్కారాలు చెప్తూ आज जो एक क्रिस्टल गार्डन में सबसे पहले यहाँ पर जमा हुए मेरे बुजुर्ग लोग और मेरे नौजवानों को मैं मेरे तहे दिल से शुक्रिया अदा करता हूँ। और साथ साथ तकरीबन 25 साल मुझे सियासत में मुकम्मल हुआ। मैं कई दिन से कोशिश करा मजलिस इत्तेहादुल मुस्लिमीन में काम करने की तमन्ना रखा और कई लोगों को मैं गुजारिश किया और अल्हम्दुलिल्लाह कानपुरा के मेरे नौजवान भाइयों और बुजुर्गों मेरे साथ में थे और अल्हम्दुलिल्लाह रहेंगे और इंशाअल्लाह मैं इतनी कोशिश करने के बाद अल्हम्दुलिल्लाह मेरे सदर करीमनगर के गुलाम अहमद हुसैन साहब और मजलिस इत्तेहादुल मुस्लिमीन के सदर बैरिस्टर अलहाज असरुद्दीन साहब का और अकबरुद्दीन साहब का और यासिर अरफत साहब का मैं तहे दिल से शुक्रिया अदा कर रहा हूँ। ये आज की ये जैनिक शहर करीमनगर के अंदर एक तारीख కర్నూలు కలెక్టర్ కార్యాలయం సముదాయ ప్రాంగణంలో సుందరీకరించిన జాతీయ చిహ్నం ముఖభాగం ఫౌంటైన్ సర్కిట్తో ఉన్న పార్కును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.